అయితే బేసిక్‌గా ఇప్పుడు అందరూ ఛాలెంజ్‌లు చేస్తున్నారు సార్. ఈ సినిమా చూడండి, లేదంటే నా నెక్స్ట్ ఇలా రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు కూడా ఒక ఛాలెంజ్ చేశారు. మీ ఇంటి నంబర్ చెప్పి మరి. నేను అసలు దానికి ఎప్పుడు అగైనెస్ట్. నేను ఛాలెంజ్ చేయమని అడగను. ఛాలెంజ్ ఇన్ ద సెన్స్ మనం హింసించుకునేలా ఉండకూడదని, కాన్ఫిడెన్స్ అవతలోళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉంటే ఛాలెంజ్ ఓకే. అది అంటే కొంతమంది ఏంటంటే నేను బట్టల్లో వడదీసి తిరుగుతా, అది ఛాలెంజ్ కాదు, అది ఛాలెంజ్. దానికి వెళ్ళామనుకోండి, అరే నిజంగా రాకపోతే కనుక నిజంగా ఇలా తిరుగుతాడు ఇతను. ఒక్కో సినిమా ఆడచ్చు ఆడకపోవచ్చు. నేను ఇంటికి రమ్మన్నాను కానీ ఇంటికి వచ్చి నన్ను హింసించొద్దని హింసించమని చెప్పలా. ఇంటికి వచ్చి ఏంటా ఇలా జరిగిందని అడగమన్నా అంతే. నేను కానీ మీ ఫ్యాన్స్ రెబల్ ఫ్యాన్స్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోలేదు. ఏకంగా బిర్యానీ. అవునవును, వాళ్ళు అభిమానం నిజంగా. ఫస్ట్ సోషల్ మీడియాలో నిజంగా నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఒక మాట అన్నవ్వకుండా వాళ్ళు నిజంగా ఆపారు. అంటే సినిమా డైరెక్టర్ ఫస్ట్ ప్రోమో వేసిన దగ్గర నుంచి వాళ్ళు ఇంకా నా సైడ్ వచ్చారు. క్వాలిటీ ఫిల్మే తీసాడు ఇతను అనేది నమ్మారు వాళ్ళు నమ్మారు అని అంటే ఒక వ్యక్తిని నిజంగా నెత్తిమే పెట్టుకుంటారు. ఇవాళ అసలు నేను ఇన్స్టాలో నాకు రీల్స్ చూస్తుంటే నా ఫేస్ పెట్టి ఎన్ని చేశారంటే అసలు నా లైఫ్ లో అది మర్చిపోలేను. అంటే మనం ఒక వ్యక్తిని నిజంగా నమ్మి వెళ్తుంటే ఆయన అభిమానులందరూ కూడా ఎలా వచ్చి ఆ ప్రేమను పంచుతారు. అంటే ఈ ప్రభాస్ గారు ఎంత ప్రేమనిస్తారో అంతకు మించిన ప్రేమని వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి రిఫ్లెక్షన్ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది నాకు. అందువల్ల ఈ ప్రేమను నిలబెట్టుకోవాలని నేను మాక్సిమం కష్టపడుతున్నా. మరి ఇంటికి బిర్యానీలు రావడం ఆగిందా? అది ఏవో పంపించారు, అది హ్యాపీగా ఫోటో తీసి పెట్టారు కదా. ఆగిందా అంటున్నా, ఇంకా లేకపోతే వస్తానే ఉన్నాయా అంటున్నా? లేదు, ఆగిపోయింది. అయితే ప్రభాస్ గారి గురించి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఆతిథ్యం హైలైట్ అవుతా ఉంటది. అవును. మరి మీకు చాలురా బాబు అనే రేంజ్ లో పార్టీ ఎప్పుడన్నా ఇచ్చారా ఈ 3 years లో? 3 years లో మేము చాలా సార్లు భోజనం పంపించారు. నిజంగా ఏదో 5-6 కానీ పంపిస్తే అది 15 మందికి అది వచ్చేది. అందువల్ల ఆయన అన్ని మేము బాగా ఎంజాయ్ చేసాం. అయితే ఫైనల్ గా ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మీ నెక్స్ట్ సినిమా నాని గారితోనే ఒక లీక్ వచ్చింది. ఏంటి, ఉందా లేదా? నెక్స్ట్ ఎవరితో అనుకుంటున్నారు? ఈ వీళ్ళతో ఏం కన్ఫర్మేషన్ లేదండి. నేను ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు టైం తీసుకుని చేద్దామని అంతే. కొన్ని కథలు ఉన్నాయి, అవి చేయాలని అనుకున్నా. కథలు అయితే రెడీగా కథలు రెడీగా